నమో నరసింహ. మేము అక్క వాళ్ళ భద్రాచలం నుంచి అక్క వాళ్ళతో కలిసి హేమాచలంలో నరసింహస్వామి టెంపుల్ చూడటానికి స్టార్ట్ అయ్యామండి. మార్నింగ్ ఆ ప్రకృతి మధ్యలో ఎంత ఆహ్లాదకరంగా జర్నీ జరిగిందో. 90 కిలోమీటర్స్ అండి భద్రాచలం నుంచి. అస్సలు మాకు జర్నీ తెలియలేదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళామండి. నేచర్ అంతా చక్కగా, నేచర్ ఇటు అటు చెట్లు మధ్యలో ఆ దారిలో వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో మాకు. చక్కగా ఇది మల్లూరుకి 4 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. ఈ క్షేత్రంలో చాలా విశేషాలు ఉన్నాయి. ఇది మామూలుగా ఈ అడవి అంతా ప్రకృతి వైద్యానికి, వనమూలికలకి పెట్టింది పేరు అంటారు. పూర్వకాలంలో మునులు, ఋషులు ఈ క్షేత్రంలో తపస్సు చేసినట్టుగా కూడా చరిత్రకారులు చెప్పబడుతున్నాయి. ఇక్కడ స్థల పురాణం వచ్చేసి 6వ శతాబ్దానికి పూర్వం నుంచి ఈ క్షేత్రం ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయం చిన్న చోళ చక్రవర్తుల కాలం నాటిదని చెప్తారు. క్షేత్రం అంతా అర్ధచంద దైతమాతగా పిలువబడుతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. మానవ శరీరాన్ని పోలి ఉండడం, స్వయంభూగా వెలవడం. నెక్స్ట్ ఇక్కడ శాతవాహన శక ప్రభు దిలీపకర్ణి మహారాజుకి స్వామివారు సాక్షాత్కరించి గుహ అంతర్భాగంలో ఉన్నానని సెలవిచ్చారట. మహారాజు 76,000 సైనికులతో అక్కడ తవ్విస్తుండగా స్వామివారికి గుణపం నాభిలో గుచ్చుకుందని, ఆ నాభి నుంచే ప్రస్తుత ద్రవం వెలువడుతున్నదని, ఆ ద్రవం సేవిస్తే సంతాన భాగ్యం కలుగుతుందని నమ్మకం. దీన్నే నాభిచందనంగా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి మానవ శరీర ఆకృతిలో అతి సున్నితంగా ఉంటారని, స్వామివారికి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అని 2 భార్యలు ఉన్నారని, క్షేత్రపాలకుడిగా ఈ పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇక్కడ స్వామివారు శిఖాంజనేయ స్వాముల వారు, పంచముఖ స్వామి ఆంజనేయ స్వాముల వారుగా ఫ్రంట్ ఒక పార్ట్, బ్యాక్ ఒక పార్ట్గా ఉంటారు. ఇక్కడ కొంత దూరం మెట్ల మీద నడవాల్సినగా ఉంటుంది. అది టెంపుల్కి వెళ్ళే మార్గము. దర్శనం అయ్యాక ఇక్కడి నుంచి కొంత దూరంలో ఆ ప్రకృతి మధ్యలో ఒక జలపాతం ఉంటుందండి. చక్కటి ప్రదేశము. ఈ ప్రదేశంలో స్వామివారి యొక్క స్వెట్గా భావించబడే వాటర్ అనేది ఇక్కడ వెలువడుతూ ఉంటుందండి. ఇది చింతామణి తీర్థము అని అంటారు. ఇది సర్వరోగ నివారిణి అని, పరమ ఔషధి అని అనేక రకాలుగా పిలువబడుతుంది. ఇక్కడి నుంచి వచ్చే వాటర్ తాగడం వల్ల అన్ని రోగాలు కూడా నయమవుతాయి.